అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉంటున్నది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొననేలా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటిపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. తరువాత ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేశానో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును.
నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను. ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను. ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించెనను కొందరు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడయ్యుందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయటం ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏలైనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను.
ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో ఇంపార్టెంట్ అన్నమాట. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడయుండును గాక. ఆమేన్.